హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోరని చూపిస్తున్నానండి. మీరు నిమ్మకాయ పులిహోర ఎప్పుడు చేసినా మంచి రుచిగా కుదరాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అన్నాన్ని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుని అరగంట సేపు నానబెట్టుకుంటే అన్నం అనేది పొడి పొడిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 అర స్పూను పసుపును వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా వాటర్లోనే అన్నం ఉడికించేటప్పుడు పసుపు సాల్ట్ ఆయిల్ వేసి ఉడికించడం వలన పులిహోరకి పసుపు సాల్ట్ అనేది చాలా చక్కగా అంటుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవడం వలన అన్నం అనేది పొడి పొడిగా చాలా చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. పులిహోర కలుపుకునే ముందు అన్నం అనేది చల్లగా ఉండాలండి. వేడి మీద కలిపినట్లయితే ముద్ద కట్టేస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 స్పూన్ల వేరుశెనగ గింజలు మొదటిగా వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గింజలు వేగడానికి కొద్దిగా టైం పడతాయి కాబట్టి మొదటిగా వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని గింజ లోపలి వరకు వేగేలాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను ఇంగువని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 అర స్పూను అల్లం తరుగు, 4 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే పులిహోర ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. అందువల్ల ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేది మీరు తీసుకున్న రైస్కి తగినట్లుగా వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని చల్లారిన అన్నంలో వేసుకుని ఎండుమిర్చిని వీడియోలో చూపించిన విధంగా నలుపుకున్నట్లయితే పులిహోరకి కారం అనేది అంటి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేసేటప్పుడు పోపు ఇంకా అన్నం అనేది చల్లగా ఉండాలండి. వేడి మీద వేసినట్లయితే నిమ్మరసం అనేది చేదొస్తుంది. ఆల్రెడీ మనం సాల్ట్, పసుపు వేసి ఉడికించాం కాబట్టి సాల్ట్ అనేది ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వేరుశెనగ నూనెని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది. చివరిలో ఇలాగా వేరుశెనగ నూనె వేసుకుని కలుపుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సులభంగా నిమ్మకాయ పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసామో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.